మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యకు టోకరా 2,58,00,000 కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో భారీ మోసం చేశారు. వాట్సాప్లో ప్రకటనలు నమ్మి మోసపోయింది బాధితురాలు. 10 రోజుల్లో 2,58,00,000 కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసులకు ఫిర్యాదు చేశారు జేడీ లక్ష్మీనారాయణ భార్య. దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక సైబర్ క్రైమ్ కి ఎంత అవేర్నెస్ ఉన్నా కానీ ఏదో ఒక రూపంలో సైబర్ నేరగాళ్ళు అప్రోచ్ అవుతూనే ఉన్నారు. దీన్ని బాధితులు నమ్ముతూ కూడా మోసపోయి బాధితులుగా మారుతూ ఉన్నారు. అలానే జేడీ లక్ష్మీనారాయణ భార్య కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్ల దగ్గర బాధితురాలుగా మారిపోవటం అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మాజీ ఐపీఎస్ భార్య అయినప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా ఈ సైబర్ నేరాలకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పటికప్పుడు ప్రచారం కల్పిస్తున్నప్పటికీ కూడా ఈ సైబర్ నేరగాళ్ల విషయంలో మాత్రం వాళ్ళ బాధితులు కానీ లేదంటే ఈ నేరగాళ్ల విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు రావటం లేదు. అంటే ఏదైనా డబ్బులు కాసిపడి లేదంటే లింకులు క్లిక్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా వరకు కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ దీని విషయంలో బాధితులుగా మారుతూనే ఉన్నారు. పదే పదే ఎక్కడో చోట కోట్లు పోగొట్టుకున్నది. చదువు లేని వాళ్ళే ఇంకా ఈ విషయంలో రక్షణగా ఉంటున్నారు తప్ప చదువు ఉన్న వాళ్ళు ఈ విషయంలో అజ్ఞానులుగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. మొన్న మధ్య మనం కర్ణాటకలో ఒక ఎమ్మెల్యేని చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మన కాకినాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఉదయ్ శ్రీనివాస్, ఆయన విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. టీ టైం సంబంధించి డబ్బులకు సంబంధించి మీ మీద మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటే కూడా ఆయన మీద కొంత డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆ డబ్బులు దోచుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే వస్తాం. ఇప్పుడు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఈ విధంగా మోసపోవడం అనేది నిజంగా ఒక సంచలనం అనేది చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూస్తే వాట్సాప్ లో వచ్చినటువంటి ప్రచారాలను నమ్మి ఆమె డబ్బులు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు వేసినటువంటి వలలో పడి ఆమె ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ సతీమణి ఉన్నారో ఊర్మిళ ఏకంగా 2.58 కోట్లు కోల్పోవడం జరిగింది. చట్టాల గురించి పూర్తిగా అవగాహన ఉండి ఇటువంటి నేరగాళ్లను వాళ్ళు చూసి కూడా దీనికి సంబంధించి టీవీల్లో ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి వ్యవహారాలు వృత్తి జీవితంలో ఇటువంటి వ్యవహారాలు చూస్తుంటారు. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి వ్యవహారాలు ఎన్నో వచ్చుంటాయి. అయినప్పటికీ కూడా ఆమె ఏకంగా కోట్లు నష్టపోవడం అనేది, ఏకంగా 2.58 కోట్లు నష్టపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు దీని వెనక ఏంటి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎప్పుడు జరిగిందంటే ఏకంగా నవంబర్, ఇప్పటికి జరిగి కూడా 3 నెలలుగా వస్తుంది. దాదాపుగా 2025 నవంబర్ చివరి వారంలో జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చినటువంటి నెంబర్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ప్రకారం, మా టిప్స్ ప్రకారం మీకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఊహించిన లాభాలు వస్తాయి అనే విధంగా పెట్టడంతో కనీసం ట్రేడింగ్ మీద అవగాహన లేకపోయినా సరే ఆమె అందులో పెట్టుబడి పెట్టేందుకు రెడీ కావడంతో ఈ భారీ ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి. ఎస్ వెంకట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది కూడా స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు పెట్టుబడులు పెట్టడానికి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తే గనక ఇప్పుడు జనాలు కూడా ఒక అవేర్నెస్గా దీన్ని తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఈ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్రోచ్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అన్న మెసేజ్ దీని ద్వారా వెళ్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు స్టాక్ మార్కెట్ లో మీరు నష్టపోయారా, మేము ఊహించిన లాభాలు ఇస్తామంటూ కూడా ఎవరికి వాడు ఆ ప్రచారాలు మొహం కనపడకుండా పెద్ద ఎత్తున ఏ వీడియోలతో మాట్లాడుతూ కొంత వల్లోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు ఒక ముఠా అమెరికా వేదిక ఒక ముఠా పనిచేస్తోంది. దినేష్ సింగ్ అనే వ్యక్తి దీన్ని మొత్తం నడుపుతున్నట్టుగా కూడా గుర్తించారు. అతను ఐఐటీలో ముంబై గ్రాడ్యుయేట్ గా అమెరికాలో పిహెచ్డి చేసి విద్యావంతుడిగా పరిచయం చేసుకున్నాడు. అందులో అలా చాలా మంది, ఈమెతో పాటుగా చాలా మంది ఇప్పటికే 15 లక్షలు 20 లక్షలు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్, సాధారణంగా రాజస్థాన్ నుంచి ఇటువంటి నడుపుతూ ఉంటారనే ప్రచారం, రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్, బీహార్ ఇట కొన్ని ప్రాంతాల నుంచి వీటిని నడుపుతూ ఉంటారనే ప్రచారం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలోనే ఇతను దినేష్ సింగ్ ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు. అది అమెరికాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడి నుంచి లావాదేవీలన్నీ కూడా జరుపుతూ వస్తున్నాడు అనేది కూడా కొంత వినపడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు అతనికి సంబంధించి కొంత గట్టిగానే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. మీరు అన్నట్లుగా దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ ప్రచారానికి సంబంధించి నమ్మకూడదు. ఎందుకంటే చాలా వరకు స్టాక్ మార్కెట్లు అనేవి లక్ బేస్ మీద ఉంటాయి. అలా అదృష్టం బాగుంటే డబ్బులు వస్తాయి, అదృష్టం బాగోకపోతే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. చాలా వరకు కూడా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు.
ఆ జీవితాలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా వరకు కూడా అది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రచారాలను నమ్మకుండా దీనికి సంబంధించి అవసరమైతే అంటే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు జీవితాన్ని మొత్తం చూసేసిన వాళ్ళు కూడా ఇటువంటి పిచ్చి చేష్టలు చేయడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించేది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇదే విషయంలో ఎవరు అనర్హులు కాదు అన్నట్లుగా మారిపోయింది. చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా కానీ అవేర్నెస్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఈ మోసాలకి గురవుతూ ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు ఏ రకంగానైనా కానీ ఒక మనిషిని అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రాముల్లో కలవచ్చు, వాట్సాప్లో కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్లో యాక్టివ్గానే ఉంటూ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్స్లో ఎక్కడో ఒక దగ్గర ఒక యాడ్ రావటం, సరే దీన్ని చూద్దామని చెప్పి ఆ లింక్స్ని క్లిక్ చేయటం, ఆ తరువాత కోలుకోలేని నష్టాన్ని చవి చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ విషయంలో కనుక మనం చూస్తే కనుక 2,58,00,000 రూపాయలు ఏకంగా కూడా మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ భార్య నష్టపోవడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక మాజీ ఐపీఎస్ ఇంట్లో ఇలాంటి విషయం జరిగింది అంటే అవతల ఉన్నటువంటి వారైనా కానీ డెఫినెట్గా కూడా ముందల క్యాండిడేట్ ఎవరని చూసుకుంటారు. చూసుకున్న తరువాత వీళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి కూడా ఒక ప్రీఫిక్స్డ్గా కూడా సైబర్ నేరగాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఒక వల వేస్తూ ఉంటారు. అలాంటి వల వేసిన క్రమంలోనే ఈ జేడి లక్ష్మీనారాయణ భార్య కూడా చిక్కుకోవటం, ఆమె కూడా ఆ లింక్ క్లిక్ చేయటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేయటం, మాట్లాడటం, ఇలా స్టాక్ మార్కెట్లో మేము ఆన్లైన్లో గైడెన్స్ ఇస్తాం, మీరు ఇచ్చిన డబ్బులు మేము పెట్టుబడి పెడతామంటూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా చెబుతూ ఉంటారు. మొదట్లో కొంత పెట్టుబడి పెట్టిస్తారు, పెట్టుబడి పెట్టించిన తర్వాత మీరు ఇచ్చిన డబ్బుకి ఇంత లాభం వచ్చిందని చెప్పి ఒక లాభం చూపిస్తారు. తర్వాత నమ్మకం వచ్చి ఇంకొంచెం పెట్టుబడి పెట్టడం మొదలు పెడతారు. ఆ తర్వాత దానికి కూడా కొంత లాభాన్ని చూపిస్తారు. మరలా ఇంకొంచెం పెట్టుబడి పెట్టించిన తర్వాత ఇక ఆ తర్వాత పూర్తి మొత్తంలో ఎక్కువ డబ్బులు రాబట్టిన తరువాత ఇక వాళ్ళు అంతూ పొంతూ ఉండరు. వాళ్ళు ఏమైపోయారన్నది కూడా తెలియదు. అప్పుడు కానీ బాధితులకు తెలియదు తాము నష్టపోయామన్న విషయం. ఇక ఆ తర్వాత పోలీసుల దగ్గరికి లబోదిబో అన్నా కానీ ఆ డబ్బులు వెనక్కి రాని పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ విధంగా కూడా సైబర్ నేరగాళ్ళు అనే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరికి వల వేసేందుకే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ అని, సిల్వర్ అని, ఏదో ఒక ఈటీఎఫ్లు తీసుకోవడం, లేకపోతే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ట్రేడింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ట్రేడింగ్ మీద అవగాహన వచ్చిన తర్వాత ఒక రాత్రిలో లేకపోతే కొన్ని రోజుల్లో మనం తొందరగా కనుక రిచ్ అవ్వాలంటే, తొందరగా మనకి ఎక్కువ డబ్బులు రావాలంటే స్టాక్స్లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఎక్కువ మంది కూడా అనుకోవటం, దీని ద్వారా కూడా ట్రేడింగ్ చేయాలనుకోవటం. ఇప్పటికిప్పుడు ట్రేడింగ్ నేర్చుకునే దానికన్నా కూడా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ట్రేడింగ్లో ఉన్నారో కొంతమంది సోషల్ మీడియాలో నమ్మబలుకుతారు, వాళ్ళతో మనం పెట్టుబడులు పెట్టిద్దాం, మనం కొంత డబ్బు తెచ్చి పెట్టుబడి పెట్టిస్తే మనకి లాభాలు వస్తాయి కదా అనుకుంటారు. కానీ ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ముఠాలాగా ఏర్పడి మిగిలిన వాళ్ళందరినీ కూడా వీళ్ళకి నమ్మకమే పెట్టుబడి. మీరు కనుక నమ్మి కొంత డబ్బు పెట్టారో ఆ తర్వాత మీకు కొంత డబ్బు వచ్చిందని ఆశ చూపించి ఇంకొంచెం ఎక్కువ పెట్టించేలా చేస్తారు. ఇలా కొంతమంది బయట నుంచి అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి చివరికి ఏమీ చేయలేక సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో అందరూ కూడా ఈ ఆన్లైన్ మోసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియని వ్యక్తులు కానీ ఆన్లైన్లో పరిచయమైనటువంటి వ్యక్తులు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళైనా కానీ వచ్చి మేము దీంట్లో పెట్టుబడి పెట్టామంటే కూడా ఆ పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించండి. ముందుగా కూడా అసలు చెక్ చేసుకోండి అది జెన్యూనా కాదా ఏంటనేది కూడా. లేకపోతే డబ్బులు నష్టపోయిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి రావటం అనేది నిజం చెప్పాలంటే చాలా కష్టతరమైన పని. ఈ సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులకు కూడా ఇవి ఛేదించడం చాలా కష్టతరంగా మారుతుందని చెప్పాలి.